లక్ష్మి ఆఫీస్లో నుంచి బయటికి వచ్చాక అక్కడ కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. విహారి గారిని నేను చాలా బాధ పెట్టాను. ఇక మీదట నేను స్ట్రాంగ్గా ఉండాలి. ఇక మీదట నేను తప్పు చేయకూడదు, నా వల్ల తప్పు జరగకూడదు అని లక్ష్మి ఆలోచించుకుంటూ ఇక అక్కడి నుంచి లేచి ఆలస్యం అవుతుంది, వెళ్తాను అని అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది నడుచుకుంటూ. అంతలో విహారి ఆఫీస్లో ఉంటాడు కదా. ఇక విహారి ఏమో ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకొని లక్ష్మి ఎక్కడ అని చెప్పి అనుకుంటూ బయటికి చూస్తే ఇంకా లక్ష్మి ఉండదు. లక్ష్మి ఎక్కడ అంటే బయటికి వెళ్ళినట్టుంది అని అనుకుంటూ ఇంకా వచ్చేస్తూ ఉంటాడు విహారీ బయటికి. చారుకేశవ ఫోన్లో మాట్లాడుతూ వసుధతో ఇలా చెప్తూ ఉంటాడు. వసుధ, నాకు రావటానికి ఆలస్యం అవుతుంది, నువ్వు భోజనం చేసి పడుకో, నేను వచ్చాక తింటాను అని చారుకేశవ చెప్తాడు. ఇక అప్పుడే ఇలా పక్కకు తిరిగేసరికి విహారీ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. చాలా ఆనందంగా మావయ్య అని దగ్గరికి వస్తాడు. నువ్వేంటి మావయ్య ఈ మధ్య చాలా మారిపోయినట్టున్నావు, ఇంతకుముందు నేను చూస్తుంటే ఇలా అనిపించేది కాదు, నువ్వు చాలా మారిపోయావు మావయ్య. అత్తయ్య మీద కేరింగ్ తీసుకుంటున్నావు, అత్తయ్యని ప్రేమగా చూసుకుంటున్నావు, అలాగే వర్క్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నావు. ఎందుకు మావయ్య ఇలా మారిపోయావు? ఏదైనా విశేషమా, లేదంటే నీలో మార్పు ఎలా వచ్చింది అంటే? అవును విహారీ, నువ్వు చెప్పింది నిజమే, నాలో ఈ మార్పు రావటానికి కారణం ఒక దేవత అని అంటూ చెప్తాడు. దేవత ఎవరు మావయ్య అంటే? ఈరోజు నేను మనిషిలాగా ప్రవర్తిస్తున్నాను, మనిషిలాగా ఉంటున్నాను అంటే దానికి కారణం ఎవరు తెలుసా? లక్ష్మి అని అంటే విహారీ చాలా సంతోషంగా లక్ష్మీనా అని అంటాడు. అవును విహారీ, లక్ష్మియే ఈరోజు నా మార్పుకి కారణం, లక్ష్మినే. పశువులా ఉన్న నేను, పొగరుగా అసలు అహంకారంగా ఉన్న నేను ఈరోజు ఇలా మారటానికి కారణం లక్ష్మియే. నా కూతురు లాంటిది లక్ష్మి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను, తనే నా కూతురు అని అంటూ చారుకేశవ చెప్తాడు. ఇక విహారీ ఆలోచిస్తూ ఏంటి మావయ్య అని లక్ష్మి మీద ఇంత పాజిటివ్ అని అంటే, అవును, నాలో ఉన్న మృగాన్ని తొలగించేసి నేను మనిషిగా మారేలా చేసింది లక్ష్మి. నేను చాలా మూర్ఖంగా ఉన్నాను, అసలు నేను ఆలోచన విధానం కూడా నాకు బాగాలేదు, అలాంటిది నేను ఇలా మారటానికి కారణం లక్ష్మి విహారీ అని చెప్పగానే ఇక ఒక్కసారిగా విహారీ ఆనందంగా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే చారుకేశవ ఇలా అంటాడు, నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకున్న విషయం నాకు తెలుసు విహారీ అని అంటే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోయి ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. నువ్వేమీ కంగారు పడకు విహారీ, నువ్వు పెళ్లి చేసుకున్న విషయం అన్నీ నాకు తెలుసు. అయినా నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, లక్ష్మిని దగ్గరగా చూసుకోలేక ఎంత బాధపడుతున్నావో అంతా నాకు తెలుసు విహారీ. అయినా ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరైనా అనుకుంటారా? అయినా లక్ష్మిని, సహస్రని ఇద్దరిని మేనేజ్ చేయాల్సింది నువ్వే. అంతేకాదు లక్ష్మికి నీకు దండం పెట్టి అడుగుతున్నాను, 2 చేతులు ఎత్తి దండం పెడుతూ ఇలా అంటాడు, లక్ష్మిని అర్థం చేసుకొని తనతో ప్రేమగా ఉండాల్సింది నువ్వే విహారీ అని చెప్పగానే ఒక్కసారిగా విహారీ ఏంటి మావయ్య ఇది అని అంటాడు. అలా అనేసరికి అవును, నువ్వే తనని ప్రేమగా చూసుకోవాలి, అంతేకాని తనని వదిలేయకూడదు విహారీ అని అంటూ చెప్తాడు. ఇక అప్పుడే సహస్ర విషయంలో ఎలా మేనేజ్ చేస్తావో తెలియదు, నువ్వే ఏదో ఒకటి చేయాలి విహారీ. తను చాలా మంచి పిల్ల లక్ష్మి, అలాంటి అమ్మాయి దొరకటం నీ అదృష్టం. కానీ ఏం చేస్తాం, నీ వెనకాల చాలా సమస్యలు ఉన్నాయి, వాటి వల్ల నీవు ఇలా ఫీల్ అవ్వవు, ఇలా ఇబ్బంది పడుతున్నావన్న సంగతి నాకు తెలుసు. అవన్నీ పక్కన పెట్టి లక్ష్మిని మంచిగా చూసుకునే మార్గాన్ని చూడు అని చెప్పి వెళ్ళిపోతాడు చారుకేశవ. ఇంకా అప్పుడే లక్ష్మి ఎక్కడ మావయ్య అంటే ఇంకా లక్ష్మి ఆల్రెడీ ముందే వెళ్ళిపోయినట్టుంది విహారీ అని అంటే సరే అని చెప్పేసి విహారీ కూడా వెళ్ళిపోతాడు. కారులో వెళ్తూ విహారీ లక్ష్మి గురించి కంగారు పడుతూ ఫోన్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయదు, చాలాసార్లు చేసినా లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విహారీ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి, ఏం చేయాలి నేను అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక లక్ష్మి అక్కడ నుంచి వచ్చేస్తుంది, ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సడన్గా మళ్ళీ ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉండటం చూసి ఫోన్ చూసుకొని ఇదేంటి విహారీ గారు ఇన్నిసార్లు నాకు ఫోన్ చేశారా అని లక్ష్మి అనుకుంటుంది. హలో విహారీ గారు అని అంటే ఎక్కడున్నావు లక్ష్మి, నీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని విహారీ అనగానే అది విహారీ గారు నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాను అని అంటే ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు, నేను వస్తాను కదా, అయినా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అంటే సారీ విహారీ గారు అది వైబ్రేషన్లో ఉంది, చూసుకోలేదు, సైలెంట్లో పెట్టి మర్చిపోయాను అని ఏంటో లక్ష్మి చెప్పగానే అయితే ఓకే, ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తున్నానంటే ఇంటికి దగ్గరలో ఉన్నానంటే అదే
కరెక్ట్ ప్లేస్ చెప్పు అని విహారీ అంటే, ఇంకా ప్లేస్ ఇంకా టర్నింగ్లో ఇక్కడే ఉన్నాను అని కార్నర్లో అని చెప్తే, సరే అని చెప్పి నేను అక్కడే ఉన్నాను వస్తున్నాను వెయిట్ చేయి అని విహారీ అంటే, సరే అని లక్ష్మి వెయిట్ చేస్తుంది. ఇక లక్ష్మి అలా ముందు వెళ్తూ ఉంటే విహారీ కారులో వస్తూ ఉంటాడు. సహస్ర కూడా అటుపక్క నుంచే వస్తూ ఉంటుంది. ఇక విహారీ కార్ ఆపిన తర్వాత హారన్ సౌండ్ వినగానే లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. విహారీ కారులో నుంచి దిగి లక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్ష్మిని చూసి చాలా ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటాడు. లక్ష్మికి ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలి, నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి లక్ష్మి అలా ఉన్నావు, ఇంకా మర్చిపోలేదా బాధని నువ్వు అని అంటే, ఎలా మర్చిపోగలను విహారీ గారు, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఈరోజు నేను చేసింది చాలా పెద్ద తప్పు కదా అని అంటూ ఉంటే, చూడు లక్ష్మి నీకు ఇంతకు ముందే చెప్పాను దాని గురించి మర్చిపోమని, నువ్వు మళ్ళీ అదే పెట్టుకుంటాను అంటే కరెక్ట్ కాదు అని అంటూ చెప్తే, సరే విహారీ గారు అని అంటూ ఇంకా వెళ్దామా అంటే, నువ్వు ఇంత డల్గా ఇంత బాధగా ఉంటే ఎలా, నీ మూడ్ చేంజ్ చేయడానికి పానీపూరి తిందామా అని విహారీ అంటాడు. అప్పుడే పానీపూరి ఇప్పుడా విహారీ గారు అంటే, ఇప్పుడే ఒకసారి చూడు అక్కడ పానీపూరి ఉంది, నీ ఫేవరెట్ పానీపూరి నేను తీసుకొస్తాను అని విహారీ వెళ్తాడు. మంచిగా పానీపూరి ఇవ్వు అని అంటే, సరే అని చెప్పి పానీపూరి ఇస్తూ ఉంటాడు అతను. ఇక సడన్గా సహస్ర వచ్చి అక్కడే ఆగి చూస్తుంది. చూసి బావా లక్ష్మి ఇక్కడే ఉన్నారా అని అనుకుంటుంది. ఇక అలా ముందుగానే ఇలా ప్లాన్ చేసుకున్నారన్నమాట అని సహస్ర అక్కడే కూర్చుని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో విహారీ అక్కడి నుంచి పానీపూరి తీసుకొని వస్తూ, నా మనసులో మాట ఇప్పుడు చెప్తాను లక్ష్మికి అని అనుకుంటూ దగ్గరికి వచ్చి, తీసుకో లక్ష్మి పానీపూరి తీసుకో అని పానీపూరి ఇస్తే లక్ష్మి తీసుకొని తింటూ ఉంటుంది. విహారీ కూడా తింటూ ఉంటాడు. ఇక అప్పుడే ఎలా ఉంది లక్ష్మి, చాలా బాగుంది కదా అని అంటూ ఉండగానే లక్ష్మి చేతిలో నుంచి పానీపూరి ప్లేట్ కింద పడిపోతుంది. అయ్యో అని చెప్పి తీసుకోపోతే విహారీ, వద్దు లక్ష్మి వద్దు అని అంటూ తనని చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. సహస్ర కారులో నుంచి దిగి సీరియస్గా చూస్తూ, ముందుగానే పానీపూరి తిందామని ప్లాన్ వేసుకున్నట్టున్నారు అని తిట్టుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ అలా చూసి, నేను నీకు తినిపిస్తాను అని అంటాడు. అలా అనేసి సైగ చేస్తాడు. లక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక లక్ష్మికి పానీపూరి ఇలా నోటి దాకా తీసుకొచ్చి తినిపిద్దామని విహారీ అనుకుంటూ ఉండగానే, ఇక అప్పుడే లక్ష్మి తన చేతితో తీసుకోపోతే విహారీ లక్ష్మి చేయిని పక్కకి తీసేసి ఇంక తనే ఇలా తినిపిస్తే, సరే అని చెప్పి లక్ష్మి ఇలా తినబోతూ ఉండగానే అమాంతం సహస్ర వచ్చేసి విహారీ చెయ్యి తీసుకొని తన నోట్లో పెట్టేసుకుంటుంది పానీపూరిని. అది చూసి ఒక్కసారిగా విహారీ లక్ష్మి షాక్ అవుతారు. ఇక ఉలిక్కిపడి అలాగే చూస్తూ ఉంటుంది లక్ష్మి. ఇంకా విహారీ కూడా అలాగే చూస్తూ చిరాకు పడిపోతూ ఉంటాడు. అప్పుడు సహస్ర ఇలా అంటుంది, బావా ఏంటి నువ్వు ఇక్కడ ఉండి పానీపూరి తింటున్నావు, ముందే నాకు చెప్పుంటే కూడా వచ్చా కదా అని అంటూ సహస్ర చెప్తుంది. ఏదో అనుకోకుండా వచ్చాంలే అని అంటే, మీరు అనుకోకుండా ఎలా వస్తారు, అనుకునే వస్తారని మనసులో అనుకుంటూ, సరే బావా పానీపూరి చాలా టేస్టీగా ఉంది, నువ్వు తినిపిస్తే ఇంకా టేస్టీగా ఉంది అనేసి అంటే, ఇంకా అప్పుడు విహారీ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంకా బావా తిను బావా అని అంటూ పానీపూరి చాలా బాగుంది అని విహారీ చేతిలో నుంచి తీసుకొని తను తింటూ విహారీకి బలవంతంగా తినిపిస్తూ ఉంటే లక్ష్మి చూస్తూ ఉంటే, ఏంటే ఇక్కడే చూస్తున్నావు, అటువైపు పో మేము తింటున్నాం కదా అని అంటే లక్ష్మి సైలెంట్ అయిపోతుంది, పక్కకు వెళ్ళిపోతుంది. విహారీ ఇలా అంటాడు, చూడు ఇంకా తింటాం చాలు నేను వెళ్తాను ఏంటో అనేసరికి, బావా నేను వస్తున్నాను, లక్ష్మిని నేను తీసుకెళ్తాను, నువ్వు లక్ష్మి అని నేను తీసుకెళ్తాను బావా నా కారులో అని సహస్ర లక్ష్మి చెయ్యి పట్టుకొని రా లక్ష్మి అని వెళ్ళిపోతుంది. విహారీ అలా చూసి సరే అని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు విహారీ. ఇంట్లో అందరూ కూడా ఇంట్లో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీగా ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మొత్తం అంతా ఇంట్లో డెకరేట్ చేసి విహారీ నాన్న దండ వేసి క్లీన్ చేసి మొత్తం సెట్ చేసి పెడుతుంది లక్ష్మి. యమున వచ్చి చూసేసరికి యమున అక్కడ ఉన్న వాళ్ళ హస్బెండ్ ఫోటోకి దండ ఉండటం, అదంతా క్లీన్ చేయటం, అదంతా చూసి చేసింది అంటే, నేను చేయలేదక్క అని పండు వచ్చి లక్ష్మమ్మ చేసింది అని అంటాడు. అవునా లక్ష్మి చేసిందా అని చాలా సంతోషపడుతూ ఉండగానే లక్ష్మి వస్తుంది. ఏమైందమ్మా అని అంటే, ఇదంతా చేసింది నువ్వేనా లక్ష్మి అని అంటే, అవునమ్మా అంటే ఈరోజు నా భర్త పుట్టినరోజు అని నీకెలా తెలుసమ్మా అంటే, ఆ ఫోటోలో ఉంది కదమ్మా అందుకే తెలిసింది నాకు అని అంటే, నువ్వు ఎంత గొప్పదానివి లక్ష్మి, చెప్పకపోయినా అన్నీ అర్థం చేసుకుంటావు, అన్నీ చేసేస్తావు అని యమున హక్ చేసుకుంటుంది లక్ష్మిని ప్రేమగా.
అప్పుడే వసుధ చాలా సంతోషంగా, వదిన నువ్వు చేయాల్సిన పనులన్నీ తను చేసేస్తుంది వదిన, ఒక్క పని కూడా మిగిల్చలేదు చూ అని అంటే, అవును ఆయనకి నేను చేయాల్సినవన్నీ లక్ష్మి చేసేస్తుంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది యమున. ఆ తర్వాత లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, మీ భర్త అంటే మీకు ఎంత ప్రేమో నాకు తెలుసు కదమ్మా, ఈ రోజంతా ఆయన జ్ఞాపకాలతో మీరు బ్రతికేస్తారు, అలాంటిది నేను ఇలా మర్చిపోతాను, అయినా ఈరోజు నేను స్వీట్ కూడా చేశాను అని అంటే, ఇంకా అప్పుడు యమున కన్నీళ్లు తుడుచుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి అక్కడి నుంచి ఇక అందరూ వెళ్ళిపోతారు. ఇక వసుధ లక్ష్మిని వెనకాల వెళ్ళి లక్ష్మి అని పిలిస్తే, ఏమైందమ్మా అంటే, మా వదిన నిన్ను అంతలా ఇష్టపడుతుంది, అంతలా ప్రేమగా చూసుకుంటుంది, సడన్గా విహారికి నీకు ఉన్న బంధం గురించి తెలిస్తే మా వదిన ఎలా రియాక్ట్ అవుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అంటే, ఆ విషయం మాత్రం యమునమ్మకి ఎప్పటికీ తెలియకూడదమ్మా అని అంటూ చెప్తే, ఒకవేళ తెలిస్తే అంటే నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు తెలియనివ్వను, ఆ శివుడు కంఠంలో విషయాన్ని దాచుకున్నట్టు నేను దాచుకుంటాను, అంతేకాని తెలియకూడదు అని లక్ష్మి అంటుంది. ఏంటో లక్ష్మి చాలా కంగారుగా ఉంది అని అంటూ వస్తా అంటుంది. ఇంకా తెలిస్తే మా వదిన నిన్ను ఏమనుకుంటుందో, అహించుకుంటుందో, ఇష్టపడుతుందో, ఏం చేస్తుందో అని కంగారుగా ఉంది నాకు, ఇప్పుడైతే మా వదిన ప్రాణం, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అని కంగారుగా ఉంది అని అనుకుంటూ ఉంటే, ఇంకా అప్పుడే లక్ష్మి ఎప్పటికీ లేదమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్వీట్ తీసుకొని విహారి గదికి వస్తుంది లక్ష్మి. విహారి అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. విహారి గారు అని అంటూ స్వీట్ తీసుకోండి అంటే, స్వీట్ ఎందుకు లక్ష్మి అంటే, ఈరోజు మీ నాన్నగారి పుట్టినరోజు కదా అంటే, కన్నీంటూ అవునా మా నాన్నగారు అని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ, నేను మా నాన్నతో చాలా కొద్ది రోజులే ఉన్నాను లక్ష్మి, మా నాన్నతో ఎక్కువ కాలం నేను గడపలేదని చాలా బాధపడుతున్నాను అని విహారి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఇలా అనుకుంటాడు. ఏం చేయాలి లక్ష్మి, మా నాన్నతో గడిపిన క్షణాలు చాలా తక్కువ, ఇప్పుడు నాన్న ఉండుంటే నేను ఎలా ఉండేవాన్నో అని చాలా సంతోషపడుతూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంకా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే, లక్ష్మి ఓదారుస్తూ, ఏం కాదు విహారి గారు, మీరు సంతోషంగా ఉండాలి, ఈ స్వీట్ తీసుకోండి అని అంటే, విహారి స్వీట్ తీసుకొని తింటూ ఉంటే ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే ఆఫీస్లో అతను ఫోన్ చేస్తాడు. సార్, లక్ష్మి దానికి ప్రాజెక్ట్కి సంబంధించినవన్నీ చేసి అవంతా రికార్డింగ్ మొత్తం బ్యాంక్ వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు అప్రూవ్ చేస్తే సరిపోతుంది అని 100 కోట్లు వస్తాయి సార్ అంటే, అందులో 60 కోట్లు మన కంపెనీకి ఖర్చు పెట్టి 40 కోట్లు ఎంప్లాయీస్కి బోనస్ ఇవ్వాలి అంటే, సార్ నిన్న మొన్న మన స్టాక్స్ పడిపోయి చాలా నష్టం వచ్చింది, ఈ టైంలో బోనస్ ఏంటి సార్ అని అంటే, ఇవ్వాలి అంతే, ఇచ్చేస్తే బాగుంటుంది కదా, అందరూ సంతోషపడతారు అని విహారీ చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తాడు. ఇక లక్ష్మిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. లక్ష్మి మళ్ళీ అదంతా ఓకే అయ్యేలా చేసేస్తుంది కదా, దానికోసం